హలో అండి, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చాము. అదేంటంటే ఛత్తీస్గఢ్లోని జగదలాపూర్లో ఉన్న తిరగరు వాటర్ ఫాల్స్ అండి. ఈరోజు విశేషం ఏమిటంటే ఈ వాటర్ ఫాల్ యొక్క బ్యూటిఫుల్నెస్ని మీకు అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఇది జగదలాపూర్ నుంచి సుమారు 35 km డిస్టెన్స్లో కంగురవేల్ నేషనల్ పార్కులో ఈ వాటర్ ఫాల్ ఉంటుందండి. ఇక్కడ వచ్చే దారంతా పచ్చని అడవితో చాలా బాగుంటుంది. ఆ దారంతా మంకీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ వాటర్ ఫాల్కి ఫర్ హెడ్ మనకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పార్కింగ్ అయితే 4 వీలర్కి అయితే 50 రూపీస్, 2 వీలర్కి అయితే 20 రూపీస్ మనం పే చేయాలి. సో తిరగరు వాటర్ ఫాల్స్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒకేసారి నీళ్ళు పడకుండా మెట్లు మెట్లుగా ఉన్న రాళ్ళు నుంచి అలాగా కిందకు పడుతూ ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని మిల్కీ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారంట. ఇక్కడ కిందకి వెళ్ళడానికి చాలా మెట్లు దిగాలండి. మేము మా పాపతో వచ్చాము కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెల్లగా దిగుతున్నాము. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన దగ్గర ఏమున్నా అది ఎత్తుకుపోతాయి అన్నమాట. చూసారా ఈ వాటర్ ఫాల్ ఎంత బాగుంటుందో. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా హస్బెండ్ అయితే అలా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడమే సరిపోయారు. కిందకు వస్తే వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ శివాలయం కూడా ఉంటుందన్నమాట. చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఒక 2-3 టెంపుల్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా చక్కగా ఎవరైనా మొక్కుకోవాలంటే మొక్కుకోవచ్చు. ఈ జలపాతం నుంచి వచ్చే నీళ్ళు తుంపర్లు మన ఒంటి మీద పడుతుంటే అసలు ఆ కిక్కే వేరనమాట. ఫ్యామిలీతో ఇక్కడ పిక్నిక్ రావడానికి కూడా ఒక బెస్ట్ ప్లేసు ఇది. ఇక్కడ కిందన ఒక హైలాండ్ లాగా ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ కిందనంతా మంకీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఇది డౌన్ వాటర్ ఫాల్స్ అండి. ఇది చిన్న హైలాండ్ లాగా ఉంటుంది. అండ్ స్నానాలు కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ అదంతా రాయి అండి. కిందన చాలా స్లిప్పిగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా దిగాలి. అది మొత్తం చాలా జారుడుగా ఉంటుంది. మొత్తం రాయి అనమాట. చూసారా వాటర్ ఫాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చిన్న హైలాండ్ లాగా ఉంది. మేమైతే నేచురల్గా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పాప అయితే చక్కగా స్నానం చేసి చాలా ఖుషిగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మంకీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మా బ్యాగ్లు అయితే ఎత్తుకుపోవడానికి ట్రై చేసాయి. మేము ఏం కొనుక్కున్నా మా హస్బెండ్ నుంచి, మా పాప నుంచి, నా నుంచి లాక్కొని వెళ్ళిపోయాయి. మాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. చూసారా వాటర్ ఫాల్ ఎంత బాగుందో. యాక్చువల్లీ ఇది నవంబర్ డిసెంబర్లోని ఈ వాటర్ ఫాల్ ఫోర్స్ అయితే ఇంకా వెడల్పుగా ఇంకా పెద్దగా ఉంటుందండి.